నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. సోమవారం రోజు ప్రజలకు అందుబాటులో ఉంటా. ఏ నాయకులు ఏ పార్టీ ప్రతినిధులు వచ్చినా మాట్లాడతా. ప్రజలకు ఇతర పార్టీల నాయకులకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పిలుపు. ఫతేపూర్ గ్రామంలో పోలీస్ మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కళాజాత. మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై అవగాహన. సమృద్ధిగా వర్షాలు కురవాలని మర్కజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద మైనార్టీల ప్రత్యేక ప్రార్థనలు. కమర్పల్లి రేంజ్ కార్యాలయంలో చిరుత కళేబరానికి అటవీశాఖ అధికారుల అంత్యక్రియలు. సోమవారం అంకాపూర్లోని తన నివాసంలో తాను అందుబాటులో ఉంటానని, యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు నాయకులు ప్రజలను రెచ్చగొడుతూ సోమవారం చేపట్టిన కార్యక్రమానికి తాను సిద్ధంగా ఉన్నానని, అందరినీ స్వాగతిస్తున్నానని, ముట్టడి చేసే అవసరం లేదని, నేరుగా తనతో వచ్చి మాట్లాడవచ్చని అన్నారు. కానీ తనతో సమ్మూచి కలిగిన నాయకులతోనే మాట్లాడతానని, జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా స్వాగతిస్తానని అన్నారు. లా అండ్ ఆర్డర్కు ఎటువంటి ప్రాబ్లం కలిగినా చూస్తూ సహించనని హెచ్చరించారు. రమ్మనండి అంకాపూర్, ముట్టడేందుకు రండి, వెల్కమ్ వెల్కమ్ రండి. గౌరవంగా మంచి అంకాపూర్ నాటుకోడి భోజనాలు చేపిస్తాను. ముఖ్యమంత్రి ఎట్లని అడిగాడు, కొడంగల్ శాసనసభ్యులు గారు ఎట్లన్నా తెలంగాణ అసెంబ్లీ అడిగారు, అంకాపూర్ నాటుకోడి తినిపిస్తాను. సోమవారం నాడు 10 గంటలకు నేను అక్కడ ఉంటున్నాను. మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను. ఒకవేళ చెప్తున్నా, శాంతి భద్రతలకు ఎవడన్నా విఘాతం కలిగించడం ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవరిని వదలను. మీరు అనుకుంటారచ్చు గడిచిన 10 సంవత్సరాలలో ఏమేమి చేసినాము. ఇలా రాజకీయ ముసుగు పార్టీలు మారి మళ్ళా మొదలుపెట్టారు ఆట. మిమ్మల్ని అక్కడ మీ ఆటలు సాగనివ్వను. ఒక్కొక్కడిని ఎంచి లెక్క పెడతాను. ఆర్మూర్ నిజం ప్రశాంతంగా ఉండాలి, స్వేచ్ఛతో ఉండాలి. దేనికంటే దానికి సిద్ధం. అది హనుమల రేవంత్ రెడ్డితోనే సిద్ధం. అది కొడంగల్ శాసనసభ. ఆర్మూర్ పట్టణంలోని 6 పంతల రైతు సంఘాలు సర్వసమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఊర పండగ జాతరకు నేడు ముడుపు వేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల అధ్యక్షులు కలిగొట గంగాధర్, సర్వసమాజ్ అధ్యక్షులు కొట్టాల సుమన్లు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడి పంటలతో ఉండాలని కోరుకుంటూ వచ్చే ఆదివారం ఊర పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా నేడు అమ్మవారికి ముడుపు వేశామని పేర్కొన్నారు. వచ్చే ఆదివారం నిర్వహించే ఊర పండుగకు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల సభ్యులు, సర్వసమాజ్ ప్రతినిధులు తదితరులున్నారు. ఆర్మూర్ రక్ష స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా పట్టణానికి చెందిన నిరుపేద వృద్ధులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రక్ష స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాందే శ్రీనివాస్ మాట్లాడుతూ రక్ష స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా పట్టణానికి చెందిన 68 మంది నిరుపేద వృద్ధులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే రక్ష స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రక్ష స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు నరహరి, శ్రీకాంత్, కోశాధికారి శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శులు తులసికుమార్, కాందే సత్యం, మీరా శ్రవణ్, సభ్యులు శరత్, శ్రీనివాస్, నరేష్, దీపక్, మహేష్, రాజేష్, సంజీవ్ తదితరులున్నారు. రక్ష స్వచ్ఛత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణంలోని జిరాయత్ నగర్లో గల విద్యా హై స్కూల్ ఆవరణలో ప్రతి నెలలో భాగంగా అవ్వకు బువ్వ అనే కార్యక్రమం ద్వారా పేద వృద్ధులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున దాదాపు 68 మందికి వృద్ధులకు మరి బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము రక్ష స్వచ్ఛత సేవా సంస్థ ప్రారంభం చేసినప్పటి నుంచి నిరాటకంగా కొనసాగిస్తున్నాము. అదేవిధంగా మా సంస్థ సభ్యులందరం కూడా కంట్రిబ్యూషన్ తోని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో
ఈ యొక్క విద్యా స్కూల్ ఆవరణలో నిరుపేద వృద్ధులకు మా వంతు సాయంగా ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యము పంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము ఒక అవ్వకు బువ్వ అనే కాన్సెప్ట్తో చేస్తున్నాము. దాదాపు ఇది 15 ఇయర్స్ నుంచి నిరాటకంగా ఎవ్రీ మంత్ కూడా మనము తప్పకుండా ఈ వృద్ధులకు ఈ బియ్యం పంపిణీ చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇది మా యొక్క శక్తి ఉన్నంత మేరకు కొనసాగుతుందని తెలియజేస్తూ జై రక్ష జై జయ. ఎన్నో రకాల కార్యక్రమాలు ఒక్కటి కాదు, కరోనా నుంచి పడితే ఇప్పటిదాకా చేయని కార్యక్రమం అంటూ ఏది లేదు. ఇప్పుడు మా ముందున్నటువంటిది మొక్కలు పెంచడం, ప్లాస్టిక్ నిషేధం గురించి చైతన్యపరచడం ప్రజల్ని, తర్వాత అలాగే మరి ఒక హెల్త్ క్యాంపు పెడదాం అనేటువంటిది చాలా రోజుల నుంచి ఉన్నది. కానీ ఇవన్నీ సక్సెస్ చేస్తూ మరి ఇప్పుడు సర్ ప్రోగ్రామ్ లో కూడా చాలా మంది అవేర్నెస్ కలిగించడం కూడా జరిగింది. ఇటువంటి సమాజంలో ప్రభుత్వ పథకాలు ఏవైనా ఉంటే వాటికి జీవం పోసి వాటిని ముందుండి నడిపి మరి పేదలకు బాసటగా నిలవాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఎనీహో మరి 1,00,000 మెంబర్స్ అందరూ ఆల్మోస్ట్ ఆల్ మంచి గ్రాడ్యుయేట్స్, మంచి పీజీ చేసిన వాళ్ళు. దీంట్లో ఎలాంటి మా ఐక్యతతోని మరి నూతన ఒరవడితోని నూతన ప్రణాళికలు చేపడుతూ ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శనివారం 156వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా భక్త మండలి సభ్యులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కమిటీ సహకారంతో 156 వారాలుగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని విజయవంతంగా కొనసాగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ చాలీసా పారాయణ భక్త మండలి సభ్యులు నారాయణ గౌడ్, నర్సయ్య, కోటేశ్వర్, రాజు, రాస ఆనంద్, మహిళలు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులున్నారు. కాబట్టి హనుమంతుడి యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొందాలనే ఉద్దేశంతోనే మన హనుమాన్ చాలీసా మన కాలనీలో పారాయణం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 150వ పారాయణంలో పూర్తిగా విజయవంతంగా చేయడంతో వీరందరికీ మా కమిటీ తరఫు నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎల్లప్పుడూ కూడా ఈ కమిటీ మీకు అండదండలుగా ఉంటూ అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పారాయణాన్ని తదేపంగా మళ్ళీ సక్రమంగానే కొనసాగించాలని భగవంతుడి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సభ్యులందరికీ, అధ్యక్ష కార్యదర్శులు, వారి కార్యవర్గ సభ్యులకు అందరికీ పేరు పేరున ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కలగాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. వారు సహకరించడం వల్లనే ఈరోజు 150 వారాలుగా మరి ఈ హనుమాన్ చాలీసా పారాయణము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు కూడా, పారాయణంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకు, కాలనీవాసులందరికీ ఈ హనుమాన్ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు కలగాలని సందర్భంగా కోరుకుంటూ వారికి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ పవిత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వచ్ఛ భారత్ నిర్వహించడం అదృష్టమని తెలిపారు. ప్రతిరోజు ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సంజీవ్ రెడ్డి, అర్చకులు ఆనంద్ బాబు, స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు సుంకే నిశాంత్, భోజన్న, సుమన్, నరేష్, ప్రశాంత్, రాకేష్, రాహుల్, రాజ్ తదితరులు ఉన్నారు. దేవాలయ పరిసరాలన్నింటినీ చాలా శుభ్రం చేశారు. ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క ఎవరైతే సభ్యులున్నారో, స్వచ్ఛంద సంస్థ సభ్యులున్నారో వాళ్ళందరి సహకారంతో దేవాలయ పరిసరాలను చాలా శుభ్రం చేశారు. చెట్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు కానీ అటువంటివన్నీ లేకుండా చేసి చాలా శుభ్రంగా పరిచారు. చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలి. ఇక్కడ ఇంకా కొంత ఉన్నది, ఇంకా 2 మంత్రులు గారు మీరేం బాధపడకుండా ఇంకా 2 వారాలు వచ్చి మేము ఈ చుట్టూ పరిసరాలన్నీ మంచి పరిశుభ్రంగా చేస్తామని చెప్పి వాళ్ళు అన్నారు. చాలా సంతోషం. ఇట్లాగే ఈ 20 స్వచ్ఛ సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు ఇంకా వారంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఆలయంలో చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తాచెరాలను తొలగించడం జరిగింది. ఇలాగే అందరూ కూడా చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన జీవన వికాసానికి తోడ్పడాలని కోరుకుంటూ ఇలాగే అందరూ ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి
ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ 170 వారాలు నిర్విరామంగా ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ వాసులంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో పోలీస్ కళాజాత ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాజాత ద్వారా మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దని, మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, అదేవిధంగా లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని సూచించారు. మూఢనమ్మకాలను నమ్మవద్దని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, బాల్య వివాహాలు నిర్మూలించాలన్నారు. ఎటువంటి సమస్య వచ్చినా 100కు డయల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పోలీస్, ఆరోగ్య శాఖ అధికారులు, గ్రామస్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో PSSM ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా PSSM జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మూగ జీవాల వధ వదిలేసి అందరూ శాకాహారులుగా ఉండాలన్న ఉద్దేశంతో శాకాహార ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, ధ్యానం చేయడంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో PSSM కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆర్మూర్ మర్కజ్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ శివార్లో గల ఈద్గాలో మైనార్టీలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మర్కజ్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అలీ, మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా వర్షాలు కొరకపోవడంతో చెరువులు ఎండిపోయి రైతులు వేసిన నీరు లేక ఎండే దశకు చేరుకున్నాయని, మూగ జీవాలు సైతం నీరు లేక అల్లాడిపోయే పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. ఈద్గాలో వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మర్కజ్ కమిటీ సభ్యులు, మైనార్టీ నాయకులు తదితరులున్నారు. और माल और दौलत सखी को देता हूँ, ये मेरे राजी होने की अलामत। पूछा या अल्लाह तेरी नाराज़गी की अलामत क्या है? फरमाया बारिश को वक्त पर नहीं बरसाता, यानी जब बंदों को बारिश की ज़रूरत होती है तो बारिश नहीं होती, ऐसे वक्त बारिश होती है जब लोगों का नुकसान होता है। ये अल्लाह की नाराज़गी की अलामत। ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో PDSU జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ తరగతులను CPIML మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు రామకృష్ణ ప్రారంభించారు. PDSU జెండాను జిల్లా అధ్యక్షుడు నరేందర్ ఆవిష్కరించి విద్యార్థి ఉద్యమాల కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం CPIML మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు రామకృష్ణ, ప్రొఫెసర్ లింబాద్రిలు మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైన కేంద్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ఉద్యమిస్తున్న విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలుపుతున్న సోనం వాంగ్చుక్ సహా ఉద్యమకారులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం పోలీసు నిర్బంధాలను ఆశ్రయించడం వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. దేశంలో విద్యను హక్కుగా కాకుండా వ్యాపార వస్తువుగా మార్చే ప్రమాదకర విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. విద్యార్థుల హక్కుల కోసం PDSU నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో CPIML మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ప్రభాకర్, PDSU ప్రధాన కార్యదర్శి అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు నిఖిల్, రామదాసు, కార్యదర్శి దుర్గాప్రసాద్, సిద్ధు, జిల్లా నాయకులు తదితరులున్నారు. సామాజిక ఆర్థిక స్థితుల్ని అప్లై చేసుకున్నప్పుడు అరే వీళ్ళు మాట్లాడుతున్నంతా మా గురించే కదా, మన కుటుంబాల గురించే కదా,
మనకు కూడా ఎంతో కొంత భాగస్వామ్యం అయితే బాగుంటుంది అనుకొని మేమంతా ఆ రోజు PDSలో చేయాలి. తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. అంటే ఇప్పుడు గొప్పగా లేవని నేను అనట్లేదు, ఇప్పుడు అంతకంటే గొప్పగా ఉంటాయి. కానీ ఆ రోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఉన్న వాళ్ళందరూ PDSఏ. మేము చదువుకున్నప్పుడు మా కాలేజ్ బోర్డు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అని ఉంటుంది, ఇట్లా బోర్డు ఉంటుంది కదా కాలేజ్ ఎంట్రన్స్లో. సరిగ్గా ఒకవైపు PD, ఇంకోవైపు SC రాసి మధ్యలో పెళ్లిళ్ళు ఉండేది. తర్వాత కాలేజ్ బోర్డు ఎక్కడైనా వెతుక్కోవాల్సింది వాడు. అంటే కాలేజీ ఎంటర్ అయినట్టు PDS ఆఫీస్లో పోతున్నామా అన్న ఫీలింగ్లో ఆ రోజు విద్యార్థి ఉద్యమాలు ఉన్నాయి. రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకులు తులసికుమార్ పట్వారి, కాందేశ్ సత్యములను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాందేశ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తులసి పట్వారి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకంగా పర్యావరణంపై ప్రజలకు చైతన్యవంతం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారని, జాతీయ స్థాయిలో పర్యావరణ మిత్ర అవార్డును సైతం పొందడం అభినందనీయమని అన్నారు. కాంతేశ్ సత్యం ఇటీవల జరిగిన పట్టు చేనేత సహకార సంఘం డైరెక్టర్గా అత్యధిక మెజారిటీతో గెలవడం గొప్ప విషయమని తెలిపారు. రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ప్రవీణ్, ఉపాధ్యక్షులు నరహరి, శ్రీకాంత్, కోశాధికారి శ్రీధర్, శ్రావణ్, సభ్యులు తదితరులు ఉన్నారు. ఎక్కడ ఏ అవసరం అవుతున్నా, ఎక్కడ ఎవరికి సహాయం అందాలన్నా, ఏ ఆపద వచ్చినా నేను ముందుంటాననే ఒక ఆలోచనతోనే తులసి పట్వారి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక సోషల్ బాధ్యతగా, ఒక సామాజిక బాధ్యతగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరికీ ఆదర్శవంతమైనవి. ఆయన ఏదైతే పర్యావరణ రక్షణ కోసము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా మరి ఇటీవల జాతీయ స్థాయి సంస్థ అయినటువంటి పాన్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా పర్యావరణ మిత్ర అవార్డు పొందడం చాలా గొప్ప విషయము. ఆయన మా రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడైనందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. రక్షా స్వచ్ఛంద సేవా సంస్థలో ఒక యాక్టివ్ సభ్యుడైనటువంటి శ్రీ కాందేశ్ సత్యం గారు ఆర్మూరు పట్టు సహకార సంఘానికి ఒక డైరెక్టర్గా ఎన్నికైనందున మేము రక్షా సభ్యులందరం కూడా ఎంతో గర్వపడుతున్నాము. అది కానీ ఇప్పుడు ఈ రక్షా స్వచ్ఛంద రక్షా సభ్యుడు డైరెక్టర్గా ఎన్నికైనందున మరియు వారి యొక్క అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి యొక్క సహకారంతో ఆర్మూర్ పట్టు సహకార సంఘాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమ పట్టు సహకార సంఘంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ, అదేవిధంగా మరియు ప్రభుత్వం నుంచి అందించే ప్రతి పథకం కూడా ఆ సొసైటీలో ఉన్న సభ్యులందరికీ వర్తించేలా చేస్తూ కమ్మర్పల్లి రేంజ్ కార్యాలయంలో ఆదివారం రోజున అధికారుల సమక్షంలో చిరుత కళేబరానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు FDO చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని భీమ్గల్ మండలం తాళ్లపల్లి అటవీ ప్రాంతంలో లభ్యమైన చిరుతపులి కళేబరాన్ని కోర్టు ఆదేశాల మేరకు అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సిద్ధార్థ, సిబ్బంది పాల్గొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలోని ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రను ఇస్కాన్ సభ్యులు, రథయాత్ర కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ రథయాత్రకు వివిధ మండలాల నుండి, వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు, ప్రజలు హాజరయ్యారు. శ్రీ జగన్నాథ రథస్వామిని వ్రతాన్ని లాగుతూ హరే రామ హరే కృష్ణ అంటూ జపం చేస్తూ డప్పు వాయిద్యాలతో పట్టణంలో పండగ వాతావరణం నెలకొల్పారు. సంవత్సరానికి ఒకసారి జరిపే ఈ జగన్నాథ రథయాత్ర ఉత్సవాన్ని ప్రజలు జగన్నాథ స్వామి ఆశీస్సులు పొంది స్వామివారి ప్రసాదం తీసుకోవాలని సూచించారు. స్థానిక ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర. ఇస్కాన్ భీమ్గల్ వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర ఇది 3వ సంవత్సరము. సో ప్రతి సంవత్సరం ఇక్కడ మనము జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తాము. ప్రపంచవ్యాప్తంగా ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి క్షేత్రంలో అనాది కాలం నుంచే ఒక జగన్నాథ రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సంవత్సరము
జూలై 16వ తేదీ జగన్నాథ్ పూరిలో లక్షల మంది హాజరవ్వడం జరిగింది. జగన్నాథ్ కృపను పొందడం జరిగింది. సో దీన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థలు వారి వారి ప్రచార కేంద్రంలో, నగరంలో, పట్టణంలో, గ్రామంలో ఈ యొక్క రథయాత్ర నిర్వహిస్తున్నారు. సో ఈరోజు మనము ఆదివారం 19వ తేదీ జూలై రోజు మన బడా భీమ్గల్ నుంచి ఈ యొక్క రథయాత్ర ప్రారంభమవుతుంది 10 గంటల ప్రాంతంలో. కావున భీమ్గల్ పట్టణ ప్రజలందరూ ఈ యొక్క రథయాత్రలో పాల్గొని జగన్నాథుడి యొక్క విశేష కృపను పొందాల్సిన విజ్ఞప్తి. సో ఈ రథయాత్ర రూటు బడా భీమ్గల్ చౌరస్తా హనుమాన్ మందిర్ నుంచి మొదలవుతుంది. సో తర్వాత సుమంగళి చౌరస్తా, నరసింహస్వామి కమాన్, తర్వాత నందీశ్వర ఆలయము, వాసవిమాత ఆలయము, సో మరి మైసమ్మ ఆలయము, చాకలివాడ మార్కెట్ నుండి చివరకు ఇస్కాన్ ప్రచార కేంద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క రథయాత్ర ముగిస్తుంది. సో ఈ రథయాత్రలో చేయాల్సినటువంటి ముఖ్యమైన 3 కార్యాలు ఉన్నాయి. ఒకటి, రథం మీద ఉన్నటువంటి జగన్నాథుని దర్శించుకోవడము. రెండోది, జగన్నాథ్ యొక్క రథాన్ని లాగడము. మూడోది, జగన్నాథుడికి విశేషంగా అర్పించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం. ఈ 3 కార్యాలు మన జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే జగత్తుకే నాథుడు జగన్నాథుడు. సో ఒక రోగి కనుక ఆయన లేవనటువంటి పరిస్థితి, వైద్యుడి దగ్గర వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైద్యుడే ఇంటికి వచ్చి ఆయన్ని ఆ రోగాన్ని నయం చేస్తాడు. అట్లే ఈ భౌతిక జగత్తులో కామక్రోధ లోభ మోహ మదమాచల నుంచి కొట్టుకుంటున్నటువంటి జీవుణ్ణి సో భగవంతుడి గర్భమందిరం నుంచి, గర్భగుడిలో నుంచి బయటికి వచ్చినటువంటి మూల విగ్రహాలు ఈ ప్రపంచంలో ఏవి లేవు, ఓన్లీ జగన్నాథుడు మాత్రమే. సో ఆయన వచ్చి ప్రతి భక్తునికి దర్శనం ఇవ్వడం జరుగుతుంది, కృపనివ్వడం జరుగుతుంది. అందుకే జగన్నాథుని యొక్క నేత్రాలు కూడా చాలా పెద్దగా కనిపిస్తాయి. అంటే అందరినీ చూస్తాడు, కేవలం మనుషులనే కాదు, 84 లక్షల జీవరాశులను అందరినీ చూస్తాడు. చూసి వాళ్ళందరి సమస్యలు తీరుస్తాడు, కృపనిస్తాడు. సో ఇదే జగన్నాథుడి యొక్క రథయాత్ర విశేషము. సో రథాన్ని లాగడం అంటే జగన్నాథుని యొక్క ప్రేమను, ఆయన కృపను మన హృదయంలోకి తీసుకెళ్ళడం అనేది, హృదయంలోకి ఆహ్వానించడం అనేది. జగన్నాథుడి ప్రసాదం అంటే సో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ప్రసాదము చాలా విశిష్టమైంది. సో ఈ ప్రసాదానికి ఎంగిల్ అనేది లేదు. జగన్నాథ్పూర్లో చూస్తే కూడా ఆనంద్ బజార్లో ప్రతి నిత్యము జగన్నాథుడికి 56 రకాల నైవేద్యాలు పెడుతుంటారు. సో ఈరోజు కూడా ఇక్కడ మన భీమ్గల్ పట్టణంలో ప్రతి భక్తునికి, ఈ యొక్క రథయాత్రలో పాల్గొన్న భక్తుడికి జగన్నాథుడి యొక్క విశేష కృప ప్రసాద రూపంలో అందించబోతున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమంలో సో ప్రముఖులు మరియు భీమ్గల్ యోగా సంబంధించినటువంటి సంస్థ వాళ్ళందరూ కూడా ఈ యొక్క రథయాత్రలో సహకరిస్తున్నారు. సో వారికి, మిగతా సంస్థలందరికీ ఆహ్వానము. సో ఇస్కాన్ భీమ్గల్ నుంచి మీ అందరికీ విశేష ధన్యవాదాలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో విశాలంగా బయటపడిన ఇసుక ప్రాంతం బీచ్ను తలపించేలా మారింది. దీంతో ఆదివారం పెద్ద సంఖ్యలో పర్యాటకులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రాజెక్టును సందర్శించి బీచ్లో ఉన్నట్లుగా ఆనందాన్ని ఆస్వాదించారు. ఇసుకపై నడుస్తూ ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. అయితే కొందరు పర్యాటకులు నీటి లోపలికి వెళ్లి స్నానం చేయడం, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లడం ఆందోళన కలిగిస్తుంది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని భద్రతా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా పర్యాటకులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చాలా మంది పిల్లలు పెద్దోళ్ళు అందరు వస్తున్నారు. చాలా బీచ్ లాగా ఫీల్ అయ్యి చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. వస్తున్నారు శ్రీరామ్ సాగర్ని చూసుకుంటూ వెళ్తున్నారు. ఆర్మూర్ మండలం పొదేపల్లి గ్రామ పంచాయతీ కారోబరుపై శనివారం ఆర్మూర్ డిఎల్పిఓ శివకృష్ణ విచారణ చేపట్టారు. బాల్కొండకు చెందిన కారోబర్ను తొలగించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం ఇటీవల ఏకగ్రీవ తీర్మానం చేసి జిల్లా పంచాయతీ అధికారికి అందజేశారు. కారోబర్ తొలగింపు గురించి డిఎల్పిఓ గ్రామస్తులతో మాట్లాడారు. సర్పంచ్ రాజమణి, గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇవి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సోమవారం రోజు ప్రజలకు అందుబాటులో ఉంటా. ఏ నాయకులు, ఏ పార్టీ ప్రతినిధులు వచ్చినా మాట్లాడతా. ప్రజలకు, ఇతర పార్టీల నాయకులకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పిలుపు.
ఫతేపూర్ గ్రామంలో పోలీస్ మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కళాజాత, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై అవగాహన. సమృద్ధిగా వర్షాలు కురవాలని మర్కజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద మైనార్టీల ప్రత్యేక ప్రార్థనలు. కమర్పల్లి రేంజ్ కార్యాలయంలో చిరుత కళేబరానికి అటవీశాఖ అధికారుల అంత్యక్రియలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.